ఘనమైన దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటది? ఘనముగానే ఆశీర్వదిస్తాడు. ఆయన గనుడు కనుక ఘనముగానే ఆశీర్వదిస్తాడు. ఘనముగా ఆశీర్వదించిన వారిని ఘనముగానే మనము ఆయనను ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. లోకంలో ఘనపరచదగిన వారు ఎవరూ లేరండి. దేవుడు ఒక్కడు మాత్రమే పూజనీయుడు. ఆయననే పూజ చేయాలి, ఆయననే ఘనపరచాలి. మనం మన అవసరతల కొరకు మన ప్రక్క వారిని పొగుడుతాం, అమ్మ అదమ్మా ఇదమ్మా అని. మన ఎందుకంటే పొగిడిన తర్వాత మన అవసరత ఏదో ఉంటది అక్కడ. ఓహో అందు గురించా ఇలా మాట్లాడాం, అందు గురించా ఇలా పొగిడాం అనుకుంటాం. అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుందా? కనుక మనం మానవులకి మన అవసరం తీర్చుకోవడానికి వారిని ఆ రీతిగా పొగడదగిన వారిని కాదు, కానీ వారిని పొగుడుతూ ఉంటాం. కానీ దేవుడు పొగడదగినవాడు, పూజింపదగినవాడు, ఘనపరచదగినవాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుని ఎందుకు పూజించాలి, ఎందుకు గణపరచాలి, అసలు ఎందుకు గణపరచాలి? నా జనన మరణములు దేవునికి స్తోత్రం. నా జీవితము నేను కూర్చుండుట లేచుట అందు గురించి అన్నాడు. నీ కూర్చుండుట నీ లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు దేవా, బాగుగా ఎరిగిన వారిని ఎవరండి బాగుగా ఎరిగిన వాడు? మన బంధువులు మాత్రమే, మన వాళ్ళకి మాత్రమే మన గురించి తెలుసు. కానీ లోకంలో ప్రతి ఒక్కరి గురించి ఆయన బాగుగా తెలుసు. ఎవరిని హెచ్చించాలో, ఎవరిని దీవించాలో, ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరిని తగ్గించాలో ప్రతి ఒక్కటి ఆయనకి మాత్రమే తెలుసు. కనుక నన్ను ఘనపరచువాని అందే సమస్తమును. ఇంకొకటి అన్నాడు, ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారి పట్ల దేవుడు కార్యములు చేస్తారట. దేవునికి స్తోత్రం. ప్రేమవాణి చింతాలు వాళ్ళు ప్రతి విషయానికి ప్రార్థన పెట్టించుకుంటూ ఉంటారు, ప్రతి విషయానికి దేవుని కనపరుస్తూ ఉంటారు, దేవుని మహిమపరుస్తూ ఉంటారు. కనుకొని దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం హెచ్చించబడాలి అన్నట్లయితే ఘనమైన వారిని నీవు హెచ్చించాలి. అవునా? చూడండి, మనం ఎవరినైనా పదే వెళుతూ వారితో ఎక్కువ మాట్లాడుతూ వారిని ఎక్కువ గనపరుస్తూ ఉంటే వారు కూడా మన ఇంటికి ఎక్కువగా వస్తారు, ఎక్కువగా మనతో మాట్లాడతారు, ఎక్కువగా మనతో కలిసి ఉంటారు. ఇప్పుడు మనం ఎవరితో కలిసి ఉండాలి? ఎవరితో కలిసి ఉండాలి? కాలనీవాసులందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరితో కలిసి ఉండాలి? దేవునితో కలిసి. గ్రూపులుగా ఉండి మనం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలా? కాదండి. మనం చేయవలసిన గ్రూపులుగా కూడి ప్రార్థన చేయాలి, గుంపులుగా కూడి దేవుని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంగా చిన్న వాక్యాన్ని